నేను చెప్పేందంటే, నీకు డబ్బు మీద ప్రాధాన్యత లేదు. డబ్బు ఎలా సంపాదించాలి? డబ్బు ఎలా పోగేయాలి? డబ్బుని ఎలా రెట్టింపు చేయాలి? ఇలాంటి ఆలోచనలు నీ దగ్గర లేనప్పుడు పనికిమాలిన ఆలోచనలెందుకు? బైక్ చూస్తే బైక్ కొనాలే, కారు చూస్తే ఇలాంటి కారు కొనాలే. ఇవి కాదు కావాల్సింది. డబ్బుని ఎంత ప్రాధాన్యత ఇచ్చి, డబ్బుని ఎంత ప్రేమించి, డబ్బుని ఎంత గౌరవించి, డబ్బుని ఎంత రొటేట్ చేసి, డబ్బుని ఎంత సంపాదిస్తావో ఇవన్నీ నువ్వు ఈజీగా కొనేయొచ్చు. అసలైన విషయాన్ని డబ్బును పక్కన పెట్టి కారుని చూస్తే కారు కొనాలి, బైక్‌ని చూస్తే బైక్ కొనాలి, ఇల్లుని చూస్తే ఇల్లు కొనాలి. అసలు నేను చెప్పేందంటే, ఎవడైతే డబ్బును గౌరవించకుండా, డబ్బుకు ప్రాధాన్యత ఇయ్యకుండా, డబ్బుని ఎక్కువ ప్రేమించకుండా ఉంటాడో, వాడు కనీసం ఆ రోడ్డు మీద పోయే ఒక అమ్మాయి వంక చూసే అర్హత కూడా వానికి లేదు. ఎందుకంటే, ఆ స్తోమత నీది కాదు. ఆ శక్తి నీ లోపల లేదు. నువ్వొక జీరో పర్సన్ కాబట్టి, ఒక అమ్మాయిని కూడా కన్నెత్తి చూసే అంత హక్కు కూడా నీకు లేదు. బాగా గుర్తుంచుకోండి. ఎవడైతే ఉద్యోగాన్ని, బిజినెస్‌ను, డబ్బును బాగా ప్రేమించి, ముఖ్యంగా డబ్బుని ఎవడైతే ప్రేమించి రోజు ఇన్‌కమ్ సోర్సు ఎవడైతే డబ్బు మీద ప్రాధాన్యత చూపిస్తాడో వానికి దేని మీదైనా హక్కు ఉంటుంది. ఎందుకంటే వాని దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా సాధించగలుగుతాడు. సో, డబ్బు లేనివాడు ఎప్పటికీ జీరోనే.